బాధ్యతను లోపలికి తీసుకుంటే బాధ్యతను ప్రదర్శిస్తాం. మీకు తెలుసు లేదో, మన పితరుడైన అబ్రహాము, దేవుడు మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు తన దేశం నుండి. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అతనిని గురించి అన్న మాట ఏంటో తెలుసా? మీరు చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. ఇక్కడ అబ్రహాము దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు నాకు తెలుసు అని చెప్తున్నాడు? అబ్రహాము గురించి చెప్తున్నాడు. అబ్రహాము ఒక పురుషుడు. సారముకు చెప్పట్లా దేవుడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్రహామును పిలిచాడు. ఎందుకని పిలిచాడో కూడా చెప్తున్నాడు. ఎందుకని పిలిచాడు తెలుసా? నేను వాగ్దానాన్ని ఇస్తానని అబ్రహామును పిలిచాను, ఆశీర్వాదాలు ఇస్తానని అబ్రహామును పిలిచాను. అయితే ఇప్పుడు వాటన్నిటిని స్వతంత్రించుకోవడానికి అబ్రహాము చేయవలసిన పని ఏంటో తెలుసా? అతడు తన కుటుంబానికి ఆజ్ఞాపించేవాడై ఉండాలి. ఏముండాలి? తండ్రి కుటుంబంలో పాత్ర ఏంటి? ఆజ్ఞాపించేవాడై ఉండాలి. ఎప్పుడు ఆజ్ఞ జారీ చేసేవాడై ఉండాలి. సరే, ఇప్పుడు ఆజ్ఞ జారీ చేయటం అందరి చేతనవుతుంది కాదంటారా? నేను మగవాడిని, నేను పురుషుణ్ణి, నేను చెప్పింది మీరు చెయ్యాలి అని మనం సాధారణంగా శాసిస్తాం, ఆజ్ఞాపిస్తాం. అయితే ఆజ్ఞాపించేవాడు కూడా ఆజ్ఞను పాటించేవాడై ఉంటేనే దానికి విలువ. అర్థమవుతుందండి? మనం ఆజ్ఞాపిస్తాం, అన్ని ఆజ్ఞలు పెట్టేస్తాం. పోలీసు చాలా ఆజ్ఞలు పెట్టాడు. అక్కడ ఈ రూట్లో వెళ్తే ఎంత ఫైను, ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత ఫైను, సీట్ బెల్ట్. పోలీస్ డిపార్ట్మెంటే అది పాటించకపోతే విలువ ఉంటుందా? విలువ ఉండదు. అలాగే తండ్రి కుటుంబానికి ఆజ్ఞాపించేటప్పుడు తండ్రి ఆ ఆజ్ఞను పాటించేవాడై ఉండాలి. అర్థమవుతుందమ్మా? సో అబ్రహాము తన కుటుంబానికి ఆజ్ఞాపించగలడని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు అంటే, తన పిల్లలు ఎలా నడుచుకోవాలో, తన పిల్లలు ఏ విధంగా దేవుని యొక్క మాటలు వినాలో, అంగీకరించాలో, ఏ విధంగా జీవించాలో అబ్రహాము తెలియచేస్తాడని దేవుడు అతన్ని నమ్మాడంట. ముందు అబ్రహాముని దేవుడు నమ్మడానికి గల కారణం ఏంటంటే ఇది. ఎస్, అబ్రహాము తన కుటుంబానికి బోధించగలడు, తన కుటుంబానికి చెప్పగలడు, తన కుటుంబాన్ని నడిపించగలడు, తన కుటుంబంలో ఉన్న పిల్లలకు నీతి న్యాయం అంటే ఏదో బోధించగలడు అని దేవుడు ముందు అబ్రహామును నమ్మాడు. అక్కడ ఎరిగి ఉండెను అనే మాట ఉంటుంది. ఇంకొక అర్థం తీసుకుంటే నమ్మి ఉండేది. నమ్మాడు, దేవుడు నమ్మాడు అబ్రహాము. కనుక అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన పిల్లలకు ఏదైతే బోధించాలో, ఏదైతే ఆజ్ఞాపించాలో అబ్రహాము బాధ్యత తీసుకున్నాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు తల్లుల కంటే కూడా తండ్రులు ఏం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. అర్థమవుతుందా సహోదరులారా? మీరు బాధ్యత తీసుకోవాలి పిల్లల విషయంలో. అమ్మ పుట్టారు కదా, మేము బయటికి వెళ్తున్నాం కదా, వాళ్ళే చూసుకుంటారంటే కనుక వాక్యం ఒప్పుకోదు. నీ పిల్లల్ని సరైన రీతిలో పెంచాల్సిన బాధ్యత తండ్రుల పైన కూడా ఉంది. అబ్రహాము తన పిల్లలకి బోధించినట్లుగానే మనము బోధించగలగాలి. అందుకనే సొలొమోను గారు అంటారు, ఇదిగో నేను జ్ఞాన మార్గమును మీకు బోధించి ఉన్నాను, యథార్థమైన మార్గమును నీకు బోధించి ఉన్నాను. కనుక నీవు యవనస్తుడమైనప్పుడు నువ్వు ఏ మాత్రము తొట్టిల్లవు. ఎక్కడ ఇరుకులో వెళ్ళినా సరే నువ్వు పడిపోవు, పరిగెత్తినా సరే పడిపోవు. అంటే ఏంటి? ఒక తండ్రి తన కుమారునికి బోధించేవాడిగా, నడిపించేవాడిగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం బోధించడానికి ఇష్టపడతాం, నడిపించడానికి ఇష్టపడతామా? నడిపించడానికి ఇష్టపడం. ఎందుకంటే బోధించడం చాలా తేలికైన పని కాదంటారా? బోధించడం అందరికంటే చాలా తేలికైన పని. నడిపించడం
క్లాస్లో లెక్చర్ చెప్పడం ఒక ఎంత తేలికైన పని, కానీ ఆ లెక్చర్కి తగినట్టుగా 100 మంది పిల్లల్ని 100% అర్థమయ్యేటట్టుగా చేయడం కష్టమైన పని. అలాగే మన ఇళ్లలో కూడా మన పిల్లలకి అలా ఉండాలరా ఇలా ఉండాలి ఎన్నో చెప్తాం, కానీ మనం మాత్రం we don't try to be an example. మనం మాదిరిగా ఉండం. మనం మాదిరిగా ఉండాలి. మనం చెప్పే వారంగానే కాదు, బోధించే వారంగానే కాదు, మనం నడిపించే వారంగా ఉండాలి. అర్థమవుతుందా అమ్మా? మనం బోధించడమే కాదు, మనం నడిపించాలి మన పిల్లల్ని. ఏ రీతిగా చూడాలనుకుంటున్నావు నీ పిల్లల్ని అనేది నీకు తెలిసి ఉండాలి ముందు. ఈరోజు నాకు చాలా సందర్భాల్లో మన పిల్లలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే తండ్రులు బోధించేవారిగా నడిపించేవారిగా లేరు. చాలా కుటుంబాలలో బాప్తిసం తీసుకుని రక్షించబడి మందిరాలకు వెళ్తున్న చాలా మంది తండ్రులు తమ పిల్లలకు బోధించరు, నడిపించరు. ఒకవేళ బోధించినా సరే బోధనకు తగినట్లుగా వారు జీవించరు. తండ్రి పనికి వెళ్తాడు, వస్తాడు 5 గంటలకి, 5 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటాడు? బజార్లో ఉంటాడు. 4 రోడ్ల దగ్గర, చౌరస్తా దగ్గర, హోటల్ దగ్గర, చాయ్ దుకాణం దగ్గర ఉంటాడు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు అక్కడే గడుపుతాడు. మరలా రాత్రికి ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఏమంటాడు పిల్లలతో, ఎలా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అంటాడు. అదే ప్రశ్న ఇతరులు వేసుకుంటే, అదే ప్రశ్న మనం వేసుకుంటే, మనం ఎక్కడికి వెళ్ళాం భార్యను వదిలి, మనం ఎక్కడికి వెళ్ళాం పిల్లలను వదిలి అంటే మనం తప్పులో దొరికిపోతాం. బోధించడానికి బోధిస్తున్నాం, కానీ దాని ప్రకారం మనం జీవించడం లేదు. మనం పిల్లలకి బోధించాలి. ఏం బోధించాలి? బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వారిలో నాటగలిగితే తప్పకుండా వాక్యానికి తగినట్లుగా వారు జీవించడానికి ఇష్టపడతారు. మన పిల్లలకి మనం విధేయతను నేర్పించగలగాలి. ఏమి నేర్పిస్తాం? నేను అనుకుంటాను అబ్రహాము నేర్పించాడు. అందుకే నేను చచ్చిపోతున్నానని తెలిసినా సరే మారు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? అబ్రహాము దానిని పాటించాడు గనక దేవుని వాక్యము విషయంలో అబ్రహాము దేవునికి లోబడ్డాడు గనక ఆ పూర్తి లోబడే విధానము అబ్రహాము నుంచి ఎవరు నేర్చుకున్నారు? ఇస్సాకు నేర్చుకున్నాడు. అంటే మన జీవితాలలో, అందుకనే మీకు తెలుసో లేదో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఎక్కడ ఉంటుంది, ఇదిగో సంపూర్ణ మాన్యత కలిగి తన కుటుంబాన్ని ఏలువాడై ఉండి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. అదే ఇంగ్లీష్లో చూస్తే కనుక a man has to manage his own family and see that his children will show obedience. అంటే నీ పిల్లలు నీకు విధేయత చూపించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అర్థమవుతుందా అండి? రా నా మాట వినవా, నీకు లెక్కలేదురా అంటే అది కాదు. అసలుకి వాడు నీకు లోబడే విధానాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంటే ఒక పురుషుడు తప్పకుండా తన పిల్లల్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవడం. అంటే వాడు నీ మాటకు లోబడేటట్టు ఉండాలి. నువ్వు ఆ రీతిగా వాడిని పెంచగలగాలి. ఏదైనా చేస్తున్నాడు, నో మమ్మీ నా క్రికెట్ మ్యాచ్ ఉంది వెళ్ళిపోవాలి నేను ఈరోజు సండే 10 o'clockకి. తండ్రి ఏం చేయాలి ఇప్పుడు? నో వే, 10 to 12 మన ఆరాధన తర్వాత నువ్వు అప్పుడు వెళ్ళలేదా 10 గంటలకే చర్చి డుమ్మా కొట్టి అనే సెక్షన్ మనం తెచ్చు. పిల్లలు చిన్నవాళ్ళే కానీ మైక్రోస్కోప్లు అన్ని గమనిస్తారు, అన్ని చూస్తారు. కనుక మనం ఎక్కడైతే ఎప్పుడైతే మనం అనుకుంటాం వారు ఏది గమనించట్లేదు ఏది వింటలేదని, ఆ సందర్భం వచ్చినప్పుడు వాడు మన మీద లెంపకాయ కొట్టినట్టుగా ప్రవర్తిస్తారు. అర్థమవుతుందా అండి? పిల్లలు ఎప్పుడు కూడా గమనించండి, మనము దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మన నీ పిల్లోడిని నువ్వు నీ చేతుల్లోనికి తీసుకోలేదు గనక వాడిపోతాడు. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నీ పిల్లలు నీకు విధేయత చూపించినట్లుగా నువ్వు చేయాలి, నువ్వు ప్రవర్తించాలి, నువ్వు జీవించాలి అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే అబ్రహాము ఇస్సాకు నేర్పించిన మొదటి పాఠం ఏంటంటే విధేయత. రెండవది ఏంటో తెలుసా? ఏం నేర్పించాలో తెలుసా? విచక్షణ నేర్పించాలి. అర్థమవుతుందండి? వివేచన లేకపోతే విచక్షణ, డిజర్న్మెంట్ అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక. అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్
లోబడతాడు పిల్లోడు సర్టన్ ఏజ్ వరకు, కానీ తర్వాత మనకి లోబడతాడా లేదనేది కాలంగా అని చెప్పాలి. కానీ రెండవది విచక్షణ, ఇది మంచి ఇది చెడు. ఎలా తెలుస్తుంది పిల్లలకి? మనం బోధించకుండా మంచి చెడు అని తెలుస్తుందా? మనం బోధించకపోతే ఎవడో బోధిస్తాడు, ఏం కాదురా అలాగే ఉంటుందిరా, ఇది తప్పేం కాదురా, మీ నాన్నకి చెప్పకపోతే సరిపోతుంది, మీ అమ్మకి చెప్పకపోతే సరిపోతుందని చెప్తారు. అంటే నేను ఏమంటున్నానంటే బయట ఎవరో చెప్పేదానికంటే, వారి మనసులో పాడు చేసేదానికంటే ముందు మీరే మీ పిల్లల విషయంలో సమయాన్ని తీసుకుని వారికి ఒక డిజైన్మెంట్ నేర్పించండి. అంటే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. నానా ఇది సమాజం, ఎలా ఉంటుంది సమాజం, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెడు, ఇది మంచి, ఇది సత్యం, ఇది అసత్యం అని నీవే వారికి తెలియచేయాలి. దేవుడే అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీ ముందు జీవమును ఉంచాను, మరణమును రెండు ఉంచాను. అంటే రెండిటిలో కోరుకోవాల్సిన బాధ్యత ఏంటి? మనం ఈజీగా జీవాన్ని కోరుకుంటాం. అలాగే మన పిల్లలకు మంచి చెడుల యొక్క విచక్షణ తెలిపినప్పుడు ఏది చేయాలో వారికి తెలుస్తుంది. అందుకని మీరు చూడండి, ఈ విషయంలో మనం చూస్తే కనుక యాకోబు కుమారుడైన యోసేపు చక్కని విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. తనకంటే పెద్దవారు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అన్నల కంటే కూడా యోసేపు చాలా మంచిగా ప్రవర్తించిన వాడిగా కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది మంచి ఇది చెడు అని ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనుకుంటాను యాకోబు బోధించుంటాడు. తల్లి చనిపోయింది, కానీ యాకోబు యోసేపుకు సమస్తాన్ని బోధించాడు. ఇది సమాజం, ఇది మంచిది చెడిది. ఇలా బోధించినప్పుడు మన పిల్లలకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఏంటంటే ఓకే రైట్, దే హ్యావ్ ద రైట్ టు చూస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. మన పిల్లలకి ఏం చెప్పకుండా వాళ్ళు తప్పు చేయగానే వాళ్ళు కొట్టామనుకోండి, ఏమవుతుంది? మనం దోషులు. మన పిల్లలకి ముందు చెప్పాలి, మనం ఇది తప్పురా ఇది ఒప్పురా అని చెప్పగలగాలి. ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదని చెప్పగలగాలి. ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదని చెప్పగలగాలి. అబద్ధం ఆడకూడదని చెప్పాలి. లేకపోతే ఇదిగో అపహాస్యం చేయకూడదని చెప్పాలి, మోసం చేయకూడదని చెప్పాలి, లేదు ఉన్నట్టుగా చెప్పకూడదు. ఇవన్నీ మనం వాడికి బోధిస్తూ ఉంటే వాడి యొక్క ఆలోచన ఇది చేయాలా అది చేయాలనే ఆలోచన మొదలవుతుంది. మనం చెప్పకపోతే అన్నీ ఒకలాగానే అనిపిస్తాయి. పెద్దోళ్ళు వచ్చినా సరే గౌరవం అనేది ఉండదు. ఏదైనా సరే ఎగ్జామ్లో పేపర్ చూసి చెప్పాలి, అది కూడా చెప్పాలి మనం. అరే ఇలా రాయటం తప్పు నాన్న, నేర్చుకుని ఎంత వస్తే అంతే. అప్పుడు వాడికి ఎగ్జామ్లో ఉన్నప్పుడు శోధించబడినా సరే మనం చెప్పిన మాటలు ఏమవుతాయి? పనిచేస్తాం. పర్వాలేదు, మా మమ్మీ తక్కువ మార్కులు వచ్చినా ఏమన్నా ఎందుకో తెలుసా, నిజాయితీగా ఎంత వస్తే అంతే. ఇది చెప్పనప్పుడు వాడిలో ఒక భయం బయలుదేరి ఏమనుకుంటాడంటే, నాకు తక్కువ మార్కులు వస్తే మా అమ్మ నాన్న ఏమనుకుంటారో కనుక ఇక్కడ ఎక్కువ మార్కులు రావడానికి నేను వేరే ఏదైనా ప్రయత్నం చేయవచ్చా అని చెప్పేసి వాడు ఎప్పుడు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చూసి రాయటమో, పక్కనోడు పేపర్ కాపీ కొట్టడమో, లేకపోతే టీచర్ లేనప్పుడు పుస్తకం తెరిచి మనందరికి అలవాటే. 10th వచ్చినా సరే మనకి ఈ బుద్ధి పోతుందా? ఇంటర్ వచ్చినా సరే ఈ బుద్ధి పోదు. ఎందుకంటే వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ వే. మనం ఆ రీతిగా, అంతేగాని ఇది చెడు ఇది మంచి చేస్తే ఎప్పటికైనా సరే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఎప్పుడైనా సరే జీవాన్ని ఇస్తాడు. మన పిల్లలకి అది బోధించగలగాలి. టీచ్ దెమ్ డిజర్న్మెంట్. సొసైటీలో చాలా రకాలైన పాపాలు, చాలా చెడు అలవాట్లు. మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి తాగర ఏం కాదనే వారు కూడా. సో నువ్వు ఇంటిలో టీచ్ చేయకపోతే, నువ్వు ఇంట్లో వాడిని స్ట్రాంగ్ చేయకపోతే వాడు ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి చాలామంది తాగే అలవాటు. ఒకప్పుడు పెద్దోళ్ళు తాగేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లలే తాగుబోతులుగా మారిపోయారు. ఎక్కడ తప్పు? మనం నేర్పించలేకపోతున్నాం మన పిల్లలకి మనం నేర్పించలేకపోతున్నాం కనుక సాతానుడు వారిని గట్టిగా పట్టుకుని లోకంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని మనం నేర్పించగలగాలి. విచక్షణ జ్ఞానం వారికి కావాలి. చిన్నప్పటి నుంచే వారికి ఇది మంచి ఇది చెడు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పగలగాలి. రెండోది ఏంటో తెలుసా? సాక్రిఫైస్ చేయటం నేర్పించాలి. ఏం చేయటం నేర్పించాలి? తండ్రులారా మీరేం చేయాలి?
ఎలా త్యాగం చేయాలో, ఎలా ఇవ్వాలో నేర్పించాలి. మనం సాధారణంగా దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు 100 రూపాయలు తీసాం, 10 రూపాయలు వచ్చినాయి, మన పిల్లడికి 10 రూపాయలు ఇచ్చేసి వేసేయరా అంటాం. మన దగ్గర అంటే వాడికి ఏ త్యాగం నేర్పిస్తున్నాం? మనం 10 రూపాయలు త్యాగమే నేర్పిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయినా అదే త్యాగం ఉంటుంది వాళ్ళలో. దేవుని గురించి గొప్పగా నేర్పించండి, దేవుని కోసం ఎంత గొప్పగా త్యాగం చేయాలో నేర్పించండి. వాడు తప్పకుండా పెద్దవాడైతే దీవించబడతాడు. ఈ ఉదాహరణ చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో చక్కని ఉదంతం కనబడుతుంది. మనకు తెలుసు మార్కు సువార్త. ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి. అక్కడ శిష్యులు ఎదిగినప్పుడు ఎవరి దగ్గర ఏం కనపడలేదు, కానీ ఒక్క చిన్న పిల్లవాడు ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి? నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. సాధారణంగా పిల్లలకి ఇచ్చే గుణం ఉంటుందా? జాన్ మార్క్ అనే తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు శిష్యులకి ఇచ్చాడు. ఆ ఇవ్వటాన్ని బట్టి, అంటే వాళ్ళు అంత చిన్న వయసులో ఆ త్యాగపూర్ణమైన మనసు ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లిదండ్రులు. షేరింగ్. సో మన పిల్లలకి సాధారణంగా షేరింగ్ అనేది ఇష్టం ఉండదు, కానీ వీ నీడ్ టు టీచ్ దెమ్ అబౌట్ షేరింగ్. నేర్పించాలి, ఇవ్వటం నేర్పించాలి, తోటి వారితో పంచుకోవటం నేర్పించాలి. ఇవ్వటం నేర్పించినప్పుడు తప్పకుండా వారు దీవించబడతారు. అందుకని జాన్ మార్క్ తన దగ్గర ఉన్న వాటిని ఇచ్చి వేశాడు. నిజంగా తర్వాత దినాల్లో చూస్తే కనుక జాన్ మార్కు పేతురు గారికి చాలా దగ్గరి శిష్యుడిగా, అంటే ఒక స్పిరిచువల్స్ అనగా ఆత్మీయ కుమారుడిగా ఉండిపోయాడు. మార్కు సువార్త రాసినటువంటి జాన్ మార్క్ పేతురు గారికి ఎలా ఉన్నాడు? ప్రియ శిష్యుడిగా, అంటే ఆత్మీయ కుమారుడిగా మారిపోయాడు. అంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే ఒక్క పుస్తకం ఆయన పేరు మీద ఉండే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఇదంతా ఎందుకు? ఆయన అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇవ్వటం ఇది నేర్పించగలగాలి. త్యాగం అక్కడే వస్తుంది. రెండవది ఏంటో, ఇంకోటి ఏంటో తెలుసా? మన పిల్లలు ఎక్కడ ఉన్నా దేవుని గురించి చెప్పేవారై ఉండాలి. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాలి? స్పైడర్ మ్యాన్ గురించా? టీవీలో వచ్చే పెప్పా పిగ్ గురించా? బాగా చెప్తారు కదా మన పిల్లలు. వాటి గురించి చెప్పమంటే చాలా చెప్తారు. కార్టూన్ నెట్వర్క్ గురించి చెప్పమంటే చెప్తారు, లేదా స్పైడర్ మ్యాన్ గురించి, వీటన్నిటి గురించి బాగా చెప్తారు ఎక్కడికి వెళ్ళినా సరే, నాకు తెలుసు. కానీ let them share the word of God. దేవుని వాక్యాన్ని పంచుకునేటంత స్థితిలోనికి మన పిల్లల్ని తీసుకురావాలి. మనం పంచుకుంటే మన పిల్లలు కూడా, అంటే మనమే పంచుకోం, ఇంకా మన పిల్లలు ఏం పంచుకుంటారు చెప్పండి. మన పిల్లలు దేవుని గురించి పంచుకునేవారిగా తయారు. నయమాను దగ్గర ఉన్న చిన్నది ఏం చేసింది చెప్పండి? శుభవార్తను పంచగలిగింది. నయమానుకు కావలసిన ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలిగింది. సాధారణంగా పిల్లల్లో కోపాన్ని పగలి నింపేవారు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందండి? దాన్ని నింపకండి. కోపాన్ని పగని వీటిని కాదు నింపవలసింది. బానిసై వచ్చినా సరే, ఆ ఇంటిలో పని చేస్తూ ఉన్నా సరే, మనకు తెలుసు ఇంట్లో పనివారు ఎలా ఉంటారు. ఈరోజు అమ్మగారు అయ్యగారు అంటే ముందున్నప్పుడే దండం, కానీ అమ్మగారు అయ్యగారు లేకపోతే ఇల్లంతా గొల్లే ఇల్లంతా కానీ ఈ చిన్నది పని చేసుకుంటూ తన జీవితంలో ఒక బానిసగా బ్రతుకుతున్నా సరే, తన యజమానునికి మేలు చేయాలన్న భావన ఉంది. అంటే పిల్లల్లో ఏం నింపుతున్నాం మనం? కోపాన్న, ద్వేషాన్న ఏం నింపుతున్నాం? ఆలోచన చేయాలి. మన పిల్లలకి దేనిని నింపితే, నేను అన్నాను మ్యాన్ ఈజ్ వాట్ హీ ఈట్స్. సో నువ్వు దేనిని నింపితే అదే పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. ప్రేమ నింపితే ప్రేమ పొంగి పొర్లుతుంది. కోపాన్ని నింపితే కోపం. నువ్వేం నింపుతున్నావు నీ పిల్లల్లో? దైవిక ప్రేమ నింపుతున్నావా? వాక్యాన్ని నింపుతున్నావా? విశ్వాసాన్ని నింపుతున్నావా? వీటిని నింపగలిగితే వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు గొప్పవాడు అవుతాడు. అందుకని బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించాలి. పెద్దవాడు అయినప్పుడు వాడు తొలగిపోడు. ఇది తెలుసుకోవాలి. ప్రియమైన తండ్రులారా గమనించండి, మీరు వీటన్నిటిని బోధించాలి. ఏం బోధించాలి? విధేయతను, శిక్షణ, జ్ఞానం, త్యాగాన్ని నేర్పించాలి.
ఇంకా దేవుని మాటలు మీరు మీ పిల్లల కోసం ఏం చేయగలగాలో తెలుసా? యోబు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన అంటాడు, నేను ప్రతిరోజు ఒకటే పని చేసేవాడిని. అదేంటో తెలుసా? నా పిల్లల కోసం నేను ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేశాను. హల్లెలూయా. నా పిల్లల కోసం ఎప్పుడు కూడా నేను దేవుని ఎదుట ప్రార్థించేవాడిని. తండ్రులైన వారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం? ఎంతమంది పిల్లలు పడుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాం? అలవాటు లేదేమో, ఇక నుంచి అలవాటు చేసుకోండి. వారు పడుకుంటున్నా సరే వారి దగ్గరికి వెళ్ళి వారి మీద చెయ్యి వేసి, ప్రభువా నా బిడ్డను గొప్పవాడిగా చెయ్యి, ఒక సమయలు వలె చెయ్యి, ఒక యోసేపు వలె చెయ్యి, ఒక జాన్ మార్క్ వలె చెయ్యి అని నీవు నీ పిల్లల పక్షాన్ని ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవాడివిగా ఉండాలి. తల్లులు ప్రార్థన చేస్తే మనం చూసాం. నేను అనుకుంటాను, తల్లులు ప్రార్థన చేయబట్టే ఈ విధంగా ఉంది సమాజం. తండ్రులు ఒకవేళ ప్రార్థన చేయడానికి పూనుకుంటే భూలోకం తలకిందులైపోతాం. హల్లెలూయా. మీకు తెలుసలేదో, సుజానా వెస్లీ అనే ఆమె, తనకి ఎంతో మంది కుమారులు, ఆ ఒక్కటి ప్రార్థన చేయడం ఆరంభించింది. దేవుడు ఆమెకి ఇద్దరు కుమారుల్ని ప్రతిష్ఠించుకున్నాడు, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ అని. ప్రపంచాన్ని వృతలించారు, ప్రపంచాన్ని సువార్త విషయంతో నింపారు. సెయింట్ అగస్టిన్ తన తల్లి ప్రార్థన చేయబట్టే తను ఒక పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఒకవేళ తండ్రి చేస్తే ఏమవుతుంది? మామూలుగా ఉండదు ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సాధారణంగా